దేవుని మహాకృపను బట్టి ప్రభు మనందరినీ ప్రేమించి అనుగ్రహించిన ఈ 2026వ సంవత్సరం ఫిబ్రవరి మాసం ఈ 2వ బుధవారం కూడా ఈ తెనాలి మహాపట్నంలో సంఘ క్షేమాభివృద్ధి కూడిక ప్రతి నెల ఏర్పాటు చేస్తున్నటువంటి దైవజనురాలు షకీనమ్మ వారి యొక్క సంఘానికి కుటుంబానికి వారి యొక్క ఆహ్వానాన్ని మన్నించి చేరుకుడిచిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన శుభనామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన ప్రేమను తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు. ప్రభువులందరినీ ఆశీర్వదించునుగాక. సర్వశక్తిమంతుడు సజీవుడైన దేవుడు సీయోనులో మిమ్మల్ని దీవించునుగాక. ఇప్పటి వరకు చేసిన ప్రతి ప్రార్థన విజ్ఞాపన మనవులన్నీ పరలోకమందున్న పరిశుద్ధుల వచన చేర్చబడి తద్గుణమైన కార్యాలన్నీ దేవుడు చేశారని దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. హల్లెలూయా. మంచిది పిల్లారా, తడవ చేయకుండా ఈ పగటి కాలం దేవుడు మన కొరకే సిద్ధపరిచిన దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి మొదటి రాజుల పుస్తకం 18వ అధ్యాయంలో నుండి 24వ వాక్యం చదువుకొని కొన్ని తలంపులు ప్రభు దగ్గర పొందుకుందాము. ఫోన్లో ఉన్నటువంటి వారు ఎవరైనా సరే సైలెంట్లో పెట్టుకోండి. ఇక అటు ఇటు తిరగకుండా మీరున్న స్థలాల్లోనే చక్కగా దేవుని యొక్క మాటలు ఆలకిస్తూ దేవుని యొక్క మనస్సు అర్థం చేసుకోవాలని ప్రతి ఒక్కరికి మనం చేస్తున్నాను. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 24వ వాక్యం చక్కగా స్పష్టంగా చదవగలుగుతున్నాను. బైబిల్ దగ్గర తరువాత మీరు మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయండి. నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయుదును. ఏ దేవుడు కట్టెలను తగులబెట్టుట చేత ప్రత్యుత్తరమిచ్చును ఆయనే దేవుడని నిశ్చయించుకుందాము రండని ఏలియా మరలా జనులతో చెప్పగా జనులందరూ ఆ మాట మంచిదని ప్రత్యుత్తరమిచ్చిరి. హల్లెలూయా. చదవబడిన ఈ లేఖనం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడినట్లు పరిశుద్ధుల చేతుల పైకెత్తి అల్లాడిస్తూ స్తోత్రం చెప్తాం. ఒక్క నిమిషం అందరూ స్తోత్రం 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 అందరూ స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, యేసయ్య రక్తం ద్వారా కృపాసనం చేరి ప్రార్థన చేస్తున్నాం. నాయన మీ మహాకృపను బట్టి దయను బట్టి మా ప్రియులు నీ సేవకురాలను మీరు ప్రేమించి తన గుండెల్లో మీరు ఇచ్చిన భారాన్ని బట్టి ప్రతి నెల సేవకులమైన మేమందరం నీ పరిశుద్ధ పాఠశాలలో చేరుకొని ఎదుర్కొని అనేకమైన అంశాలు ప్రార్థన చేస్తూ ఆ ప్రార్థనలో ఆలకించే దేవుడు నీవు అని, ఆ ప్రార్థనలో వింటున్నటువంటి వాడు నీవు అని విశ్వాసంతోనూ పూర్ణ పట్టుదలతో ప్రార్థన చేయుచుండగా చేయబడుచున్న ప్రతి ప్రార్థనలో వింటూ చూస్తున్న దేవుడమైన నీవే నీ కార్యాలు చేయబడిన ప్రార్థనలకు ప్రతిగా చేస్తున్నందులకు స్తోత్రాలు. వందనాలు నాయన. ఎంతోమంది జీవితాల్లో చేసిన కార్యాల ద్వారా కొన్ని సాక్ష్యాలు కూడా ప్రతి నెల మీరు వినిపిస్తున్నందుకు స్తోత్రాలు. ప్రత్యేకంగా చదవబడిన వాక్యం కొరకు ప్రార్థన చేస్తున్నాను నాయన. ఈ వాక్యం ద్వారా నాతోనూ కూడిన ప్రతి ఒక్కరితో మీదైన శైలిలో మీదైన స్థాయిలో మీ కార్యాలు మా అందరిలో జరుగునట్లు మీరు మాట్లాడండి. పరిశుద్ధాత్మదేవాన్ని ఆహ్వానిస్తున్నాం. బోధకు చెవియొగ్గుతున్నాం. వినుబుద్ధి పుట్టించు ఆత్మ, సమ్మతింప చేయు ఆత్మ యేసు నామములో మాలోనికి వచ్చునుగాక. ఆకాశ మహాకాశములు పట్టజాలని ఆత్మస్వరూపువైన నిన్ను వివరించడానికి నేనే పాటి వండయ్యా. అల్పుడను అపాకిడను ఎన్నిక లేని వాడను నిష్ప్రయోజకుడైన సేవకుడని యథార్థంగా ఒప్పుకుంటూ సిలువ చెంత చేర్చుండగా సిలువ రక్తంతో శుద్ధీకరించండి, సిలువ చాటును మరుగుపరచండి. తండ్రి, వధింపబడిన పశువుగా బలిపీఠం మీద పెట్టబడుతుండగా పరలోకాన్ని తెరవండి, పరిశుద్ధమైన అగ్నిని పంపండి. ఈ పశువును బూడిదగినట్లుగా కాల్చి
మానవ తలంపులు, మానవ ఆలోచనలు, మానవ మాటలన్నీ మరుగుపరిచి మహిమ కలిగిన నీ మాటలు ప్రజలందరికీ వినిపించి మీరు చేయదగిన కార్యమంతా మాలో చేసి ఈ వాక్యం ద్వారా, ఉపదేశం ద్వారా మేము మా సేవలలో ప్రోత్సాహపరచబడినట్లు, మీ సేవకు ఈ ఉపదేశం ఉపయోగపడినట్లు, మీ రాజ్య వ్యాప్తికి ఉపయోగపడినట్లు, మీ రాకడకు మాకు అప్పగింపబడిన సంఘాలను సిద్ధపరచుటకు ఈ ఉపదేశం మాకొక మూల స్తంభముగా ఉండునుగాక, ఒక పునాదిగా ఉండునుగాక. సకల సాతాను, చీకటి, అపిత్రాత్మ, అవిధేయత, తిరుగుబాటు, నిర్లక్ష్యం, నిద్రపోతు, అవిధేయత యేసు క్రీస్తు నామంలో వేళతో శరణుగాక. మీ రాజ్యము, అభిషేకం, ఉపదేశం మమ్మల్ని విడుదల చేస్తూ కృపకు అప్పగించుకుంటూ బోధలు చెబుతుండగా పరిశుద్ధాత్మ దేవ మీదైన కార్యం మీ ప్రజలందరిలో చేయమని యేసు క్రీస్తు వారి శక్తి నామంలో ప్రార్థించి పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మంచిది ప్రియులారా, చదివినటువంటి లేఖనాన్ని గమనించినట్లయితే పలు సందర్భాల్లో ఈ వాక్యాన్ని మనం ధ్యానించిన అనుభవం మనందరికీ ఉంది. హల్లెలూయా. ఏమిటి ఆ అనుభవము అంటే, ఇశ్రాయేలు ప్రజలను ఆహాబు రాజుగా పరిపాలిస్తున్న ఆ కాలంలో దేవుని పక్షంగా దేవుడు ఎవరు అని నిరూపించి ఆ దేవుని సేవ చేసేటువంటి సేవకునిగా, ప్రవక్తగా, ఆ కాలంలో దేవుని సేవకునిగా ఉన్న సేవ చేస్తున్న ఏలియా ఆహాబు పరిపాలిస్తున్న కాలంలో ఉన్న ప్రజలందరూ కూడా రెండు తలంపులతో ఉన్నట్లుగా గమనించి గ్రహించి వారికి తేటగా సూటిగా ప్రకటించిన ప్రకటన ఏమిటంటే, బయలుదేవుడు అయితే మీరు బయలుదేవుడిని అనుసరించండి, యెహోవా దేవుడు అయితే యెహోవా దేవుడిని మీరు అనుసరించండి. ఆహాబు రాజు బయలుదేవుడు అంటే బయలుదేవుడు అని ఒప్పుకుంటున్నారు. నేను యెహోవా దేవుడు అని నేను చెప్తే యెహోవా దేవుడు అని మీరు ఒప్పుకుంటున్నారు. ఈ రెండు తలంపుల మధ్యలో మీరు తడబడుతూ ఉన్నారు. ఏమిటి మీలో ఉన్న తడబాటు అంటే, రాజుగారు బయలుని దేవుడు అన్నారు గనక రాజుగారు చెప్పింది అంగీకరించాలి, ఒప్పుకోవాలన్నటువంటి ఆశతో మీరు రాజుగారు చెప్పారని బయలుదేవుడు అంటున్నారు. దేవుని పక్షంగా రోషం కలిగినటువంటి సేవకునిగా ఉన్న నేను యెహోవా దేవుడు అనగానే నాలో ఉన్న రోషాన్ని చూచి మీరు యెహోవా దేవుడని ఒప్పుకుంటున్నారు. కానీ ఈ రెండు తలంపుల మధ్యలో మీరు ఉండకుండా మీరు ఒక్క తలంపులోనికి రావాలి అని ప్రజల ముందు ప్రకటించిన వాడై, ఆ రెండు తలంపులలో తడబడుతున్నటువంటి మీరందరూ తడబడకుండా ఇక ముందు కాలంలో ఎవరు దేవుడు అనేటువంటి ఆ దేవుణ్ణి తెలుసుకోవాలి, ఆ దేవుణ్ణి దేవుడిని మీరు అంగీకరించాలి, ఆ దేవుణ్ణి మీరు సేవించాలి అని ప్రకటించి, ఆ ప్రకటించినటువంటి ఏలియానే బయలుదేవుడా యెహోవా దేవుడా అనేటువంటి ఎవరు దేవుడు అని నిరూపించడానికి మరలా ఏలియానే ఒక వివరణ ఇస్తున్నాడు. ఆ వివరణ ఏమిటంటే, ఆహాబు దగ్గరకు చెప్తున్న మాట, రాజైన ఆహాబు, నీవు మీ రాణి అయిన యెజబెలు బయలుదేవతకు ప్రవక్తలు 450 మందిని, ఆషేరా దేవతకు ప్రవక్తలు 450 మందిని మీరు పోషిస్తూ ఉన్నారు. కాబట్టి మీరు పోషిస్తున్నటువంటి ప్రవక్తలలో బయలు ప్రవక్తలైన 450 మందిని దేశంలో ఉన్న ప్రజలందరినీ కర్మెలు పర్వతానికి నువ్వు తీసుకొని వచ్చినట్లయితే అక్కడ ఎవరు దేవుడు అనేటువంటి నిరూపణ జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ నిరూపించబడినటువంటి దేవుణ్ణే దేవుడిగా అంగీకరించి ఆ దేవుణ్ణే దేవునిగా కొలుస్తూ ఆ దేవుణ్ణి సేవించేటువంటి విధంగా రెండు తలంపుల్లో తడబడుతున్నటువంటి వారందరూ ఒక్క తలంపులోనికి రావాలి. ఆ ఒక్క తలంపు ఏమిటంటే, ఎవరు దేవుడు అనేటువంటి దేవుడు నిరూపించబడిన తర్వాత ఆ దేవుణ్ణి సేవించాలి ప్రజలందరూ, నీవైనా నేనైనా. హల్లెలూయా. అందుకొరకై కర్మెలు పర్వతానికి బయలు ప్రవక్తలైన 450 మందిని దేశంలో ప్రజలందరినీ రమ్మని చెప్పినప్పుడు వారందరూ కూడా కర్మెలు పర్వతానికి వచ్చారు.
ఆ వచ్చిన వారందరి మధ్యలోకి వచ్చిన ఏలియా ప్రకటిస్తున్న ప్రకటనే ఇప్పుడు మనం చదివిన వాక్యం. హల్లెలూయా. ఆయన ఏమన్నాడంటే, బలిపీఠం కట్టి బలికి ఒక ఎత్తును కోరుకొని ఆ ఎత్తును ముక్కలు ముక్కలుగా చేసి ఆ ముక్కలు ముక్కలుగా చేయబడినటువంటి ఎత్తును బలిపీఠం మీద ఉన్న కట్టెల మీద పెట్టి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తుండగానే ఏ అగ్ని అయితే దిగివచ్చి, అంటే బయలు పేరు మీద ప్రార్థన చేస్తున్నప్పుడు అగ్ని దిగివచ్చి బలిని దహించింది అనుకోండి, బయలే దేవుడు. లేదు, యెహోవా నామములో ప్రార్థన చేస్తున్నప్పుడు అగ్ని దిగి వచ్చి బలిని దహించింది అనుకోండి, యెహోవాయే దేవుడు. ఇదే మనకు నిరూపణ అని చెప్పాడు వారికి. హల్లెలూయా. ఇది చాలా బాగుంది. ఇప్పటిదాకా రాణి అయిన యెజబెలు కావచ్చు, అహాబు రాజు కావచ్చు, బయలుదేవుడు అనగానే మేమందరం బయలుదేవుడు అంటున్నాము. నువ్వు వచ్చి యెహోవాయే దేవుడు అనగానే నీ మాటను పట్టుకొని యెహోవాయే దేవుడు అంటున్నాము. కనుక ఎవరు మాట్లాడితే, లేదంటే ఎవరు దేవుడని ఎవరు చెప్తే వారు చెప్పినట్టుగా దేవుడు అని అనుకుంటున్నాం. అంటే ప్రజల్లో ఎవరు దేవుడు అనే నిర్ధారణ లేదు. కారణం, దేవుడు ఎవరనేది నిరూపించబడలేదు కనుక. స్తోత్రం కలుగును గాక. ఎవరు దేవుడని ఎవరు చెప్తే వారినే దేవుడు అంటున్నారు. వారు తడబడిపోతున్నారు. రాజు బయలుదేవుడు అంటే బయలుదేవుడు అంటున్నారు. ఏలియా వచ్చి యెహోవా దేవుడు అంటే యెహోవా దేవుడు అంటున్నారు. ఇలాగున తడబడిపోతున్నారు. రెండు తలంపుల్లో ఉన్నారు. ఇక మీదట రెండు తలంపుల్లో ఉన్నటువంటి మీరు ఒకే తలంపులోనికి రావాలి. ఆ ఒక్క తలంపులోనికి రావాలంటే దేవుడు ఎవరో నిరూపణ అవ్వాలి. ఆ దేవుడు నిరూపణ అవ్వాలి అంటే బలి అగ్ని దిగి వచ్చి కట్టెలను తగులబెట్టుట చేత దేవుడు ఎవరో అనేటువంటిది మనం నిరూపించుకుందామని చెప్పి ఒక సవాలు చేసినట్టుగానే చేశాడు ఏలియా ప్రవక్త, ఏలియా సేవకుడు. హల్లెలూయా. ఈ మాటకు అందరూ అంగీకరించారు. అంగీకరించిన ప్రకారమే బయలు ప్రవక్తలకు ఒక ఎద్దు ఇవ్వబడింది, ఏలియాకు ఒక ఎద్దు ఇవ్వబడింది. 450 మంది ప్రవక్తలైనటువంటి వారికి అప్పగించబడినటువంటి ఎద్దును వారు తీసుకున్నారు. బలిపీఠం కట్టారు. ఆ బలిపీఠంలో బలి మాంసం పెట్టారు. ఇక ప్రార్థన చేయడం మొదలు పెట్టారు బయలనే దేవుడికి. హల్లెలూయా. ఆ బయలైనటువంటి దేవుడికి ప్రార్థన చేస్తున్నారు. ఉదయకాలం మొదలైన ప్రార్థన మధ్యాహ్నం అయింది, అగ్ని రాలా. 3 గంటలైంది, అగ్ని రాలా. సాయంకాలం అయిపోయింది, అగ్ని రాలా. అప్పుడు ఏలియా అన్నాడు, ఇక అక్కడ చాలా అపహాస్యం చేశాడు వాళ్ళని. అవన్నీ మనకి సందర్భం కాదు. ఇప్పుడు ఒకటే నా గుండెల్లో పెట్టిన దేవుడు 2 మాటలు ఏంటంటే, ఈరోజు మన సేవలో దేవుడు ఉన్నాడు అని నిరూపణ అవ్వాలి. రెండవ మాట, ఆ దేవుడు ఎవరు అని నిరూపణ అవ్వాలి. హల్లెలూయా. ఒకటి, మన సేవలో దేవుడు ఉన్నాడు అని నిరూపణ అవ్వాలి. 2, ఆ ఉన్న దేవుడు ఎవరు అని కూడా నిరూపణ అవ్వాలి. ఈ రెండింటి మీదే మనము సేవకులము అనబడిన సేవకులము. 2, మనం సేవ చేసే సేవ, ఈ 2 ఆధారపడి ఉన్నాయి దేవుడు నిరూపణ ద్వారానే. హల్లెలూయా. అర్థమవుతున్నాయి నా మాటలు? దేవునికి మహిమ కలుగును గాక. సాయంకాలం అయిపోయింది, ప్రార్థన చేస్తూనే ఉన్నారు. ఇంకా అక్కడ చూస్తే కత్తులు, శస్త్రాలు తీసుకుని వారిని గాయపరుచుకొని రక్తాలు కారేటట్టుగా గంతులు వేశారు. ప్రార్థన చేసిన అగ్ని రాలేదు, గంతులు వేసిన అగ్ని రాలేదు. కత్తులతో శస్త్రాలతో శరీరాన్ని కోసుకొని రక్తాలు కారేట్టుగా ప్రార్థన చేసిన అగ్ని రాలేదు. ఇక ఏలియా వంతు వచ్చింది. వెంటనే ఏలియా అన్నాడు, నా దగ్గరికి రండి అన్నాడు. అందరూ ఏలియా దగ్గరికి వచ్చారు. ఏలియా చేసింది ఏమిటంటే, పడిపోయిన యెహోవా బలిపీఠమును బాగు చేసి బలిపీఠమును కట్టి, కట్టిన బలిపీఠం మీద ఎద్దును వధించి ముక్కలుగా పెట్టి, ఆ పెట్టబడినటువంటి ఆ బలి మీద నీళ్లు పొయ్యమని చెప్పి ఇంకా చాలా కార్యక్రమాలు చేశాడు. చేసిన తర్వాత ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తూ ఉండగానే ఆకాశం తెరవబడింది, అగ్ని దిగి వచ్చింది. బలిని, కట్టెలను అగ్ని మొత్తం దహించి బూడిదిగా చేసేసేసింది. ఎప్పుడైతే అగ్ని దిగి వచ్చి బలిని, కట్టెలను, బలిపీఠం యొక్క రాళ్లను బుక్కి చేసిందో, ఇప్పుడు ఒప్పుకుంటారు దేవుడని, ఇప్పుడు దేవుడు ఒప్పుకుంటారా అని ఏలియా అనలేదు. ఎప్పుడైతే కట్టెలు, బలిపీఠము కట్టిన రాళ్ళు బుక్కి
వృద్ధి అయిపోయాయో, రాజు రాజ్యంలో ఉన్న ప్రజలు 450 మంది పైన ప్రవక్తలు యెహోవాయే దేవుడిని ఒప్పుకున్నారు. యెహోవా దేవుడుగా నిరూపించబడ్డాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు విషయం ఏమిటి అంటే, బయలు ప్రవక్తలైన 450 మంది ప్రవక్తలు కలిసి ఒక్క బలిపీఠం కట్టారు. 450 మంది కలిసి ప్రార్థన చేశారు. 450 మంది కలిసి బలి అర్పించారు. 450 మంది బలిపీఠం కట్టారు. 450 మంది బలి అర్పించారు. 450 మంది ప్రార్థన చేశారు. అగ్ని రాలేదు. ఒకే ఏలియా బలిపీఠం బాగు చేశాడు, బలిపీఠం కట్టాడు, ప్రార్థన చేశాడు, అగ్ని దిగి వచ్చింది. హల్లెలూయా. మళ్ళీ చెప్తున్నాను, 450 మంది ప్రవక్తలు ఒక బలిపీఠం కట్టారు. 450 మంది ప్రవక్తలు ఒక బలి అర్పించారు. 450 మంది ప్రవక్తలు ప్రార్థన చేశారు, అగ్ని రాలేదు. ఒక్క ఏలియా బలిపీఠం బాగు చేశాడు, బలిపీఠం కట్టాడు, బలి అర్పించాడు, ప్రార్థన చేశాడు, అగ్ని దిగి వచ్చింది. యెహోవాయే దేవుడని నిరూపించబడింది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. 450 మంది ప్రవక్తలు బలిపీఠం కడితే, బలి అర్పిస్తే, ప్రార్థన చేస్తే అగ్ని దిగి రాలేదు. ఒక్క సేవకుడు, ఒక్క ఏలియా బలిపీఠం కట్టి బలి అర్పించి ప్రార్థన చేస్తే అగ్ని దిగి వచ్చింది. యెహోవాయే దేవుడని నిరూపించబడ్డాడు. హల్లెలూయా. మీరు గమనించినట్లయితే 450 మంది ప్రవక్తలు కట్టింది బలిపీఠం కాదా? 450 మంది ప్రవక్తలు చేసింది ప్రార్థన కాదా? 450 మంది అర్పించింది బలి కాదా? దేవునికి స్తోత్రం కలుగును గాక. 450 మంది కట్టింది బలిపీఠం కాదా? 2, 450 మంది ప్రవక్తలు బలి అర్పించింది బలి కాదా? 3, 450 మంది ప్రవక్తలు చేసింది ప్రార్థన కాదా? హల్లెలూయా. కొంచెం ఆలోచించండి. హల్లెలూయా. 450 మంది బలిపీఠం కట్టారు, 450 మంది బలి అర్పించారు, 450 మంది ప్రార్థన చేశారు, అగ్ని రాలేదు. ఒకే ఒక్క ఏలియా బలిపీఠం బాగు చేశాడు, బలిపీఠం కట్టాడు, బలి అర్పించాడు, ప్రార్థన చేశాడు, అగ్ని దిగి వచ్చింది. యెహోవాయే దేవుడు నిరూపించబడింది. హల్లెలూయా. వారు బలిపీఠం కట్టి ప్రార్థన చేసి బలి అర్పిస్తే అగ్ని ఎందుకు రాలేదు? ఏలియా బలిపీఠం కట్టి బలి అర్పించి ప్రార్థన చేస్తే అగ్ని ఎందుకు దిగి వచ్చింది? ఇదే మనకు కావాల్సిన జవాబు. హల్లెలూయా. 450 మంది ప్రవక్తలు బలిపీఠం కట్టి బలి అర్పించారు, ప్రార్థన చేశారు, అగ్ని రాలేదు. ఒకే ఏలియా బలిపీఠం కట్టి బలి అర్పించాడు, ప్రార్థన చేశాడు, అగ్ని దిగి వచ్చింది. కారణం ఏమిటి? ఆ 450 మంది కట్టింది బలిపీఠం కాదా? ఆ 450 మంది అర్పించింది బలి కాదా? ఆ 450 మంది చేసింది ప్రార్థన కాదా? హల్లెలూయా. ఈ 2 నిమిషాలు మనకు అర్థం కావాలి. దయచేసి ఫోన్ సైలెంట్ లో పెట్టగలరు. దేవునికి మహిమ కలుగును గాక. చక్కగా దేవుని వాక్యం వినండి, దేవుని మాటలు వినండి. ప్రభు నా గుండెల్లో పెట్టినటువంటి ఒక 2 మాటలు మీకు చెప్తాను, వినండి. ఏమిటంటే 2 మాటలు అంటే, మొదటిది 450 మంది ప్రవక్తలు కట్టినటువంటి బలిపీఠం బాగు చేసిన బలిపీఠం కాదు, అది సాధారణమైన బలిపీఠం. హల్లెలూయా. 2, 450 మంది ప్రవక్తలు ప్రార్థన చేసింది నిజమైన దేవుడికి కాదు, దేవుడు అనే పేరు కలిగిన దేవుడికి మరి ప్రార్థన చేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఏలియా కఠిన బలిపీఠాన్ని మీరు గమనించినట్లయితే, బలిపీఠాన్ని బాగు చేశాను అని ఉంది వాక్యంలో. హల్లెలూయా. పడద్రోయబడిన యెహోవా బలిపీఠమును బాగు చేశాడు. 2, బలిపీఠం కట్టాడు. 3, బలి అర్పించాడు. 4, ప్రార్థన చేశాడు, అగ్ని దిగి వచ్చేసింది. హల్లెలూయా. ఈరోజు దేవుడు ఎవరు అనేటువంటి నిరూపణ మన సేవలో కూడా నిరూపించబడాలి. అవునా కాదా చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరి సేవలో దేవుడు యెహోవా దేవుడు అని, యేసయ్య యెహోవా అట్లా విడమని చెప్తున్నా అనుకోకండి దయచేసి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వంగా ఉండగలడు, త్రియేక దేవుడిగా ఉండగలడు, ఒక్కడిగా ఉండగలడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక త్రిత్వం అంటే త్రిత్వం నమ్ముతామండి, ఒక దేవుడు అంటే ఒక దేవుడు నమ్ముతామండి. నువ్వు నేను అలా అనుకోవడం వీలు
లేదు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అంతటి కూడా మనం చదివి ఆ సారాంశాన్ని సత్యంగా మనం స్వీకరిస్తే ఆ తేలినటువంటి సారాంశమే ఆయన ముగ్గురుగా ఉండగలడు, ఒక్కడిగా ఉండగలడు, త్రియేక దేవునిగా ఉండగలడు. హల్లెలూయా. ఆయనే మన సేవలో ఉన్న దేవుడు అని ప్రజలందరికీ అర్థం కావాలంటే ఆ దేవుడు ఉన్నాడని నిరూపణ జరగాలి మన సేవలో కూడా. హల్లెలూయా. ఈరోజు అనేక సేవలు సేవ పేరు మీద జరుగుతూ ఉండడం, అనేక మంది సేవల్లో జరుగుతున్నటువంటి వారి సేవలో చేస్తున్న వారి సేవలో ప్రజలకి ఆ సేవ చేస్తున్న సేవకుడు ఏ దేవుడికి సేవ చేస్తున్నాడో తెలియని పరిస్థితులు ఈ రోజున మీరు అర్థం చేసుకోవాలి ఈ మాటలో. హల్లెలూయా. పేరెవరిది? యేసు ప్రభువే. దేవుడెవరో? యేసు ప్రభువే దేవుడు. కానీ ఆయా స్థలాల్లో ఆయా సేవలో దేవుడైనటువంటి యేసయ్య, దేవుడైన తండ్రి దేవుడిగా కనబడడం లేదు, కానీ వారే దేవుళ్ళు గాను, లేదంటే వారు ప్రకటించే వారే దేవుళ్ళుగా కనబడుతున్నటువంటి సేవలు అనేక మన కళ్ళ ముందు కనబడుతున్నాయి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక దేవుడు ఎవరో తెలియనటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ప్రజలు కూడా ఉన్నారు. ఒక దైవజనుడి దేవుడు అనాలా, దేవుడిని దేవుడు అనాలా? ఒక దైవజనుడు చేస్తున్నటువంటి ప్రసంగాలు దేవుడు ఎవరిని దేవుడు అనాలి? ఆనాటి కాలంలో ప్రజలందరూ రెండు తలంపులతో ఎలా తడబడుతూ ఉన్నారు, ఈనాడు కూడా ప్రజలు రెండు తలంపులతో తడబడుతూ ఉన్నారు. దానికి కలిగిన కారణం దేవుడు నిరూపించబడకపోవడమే. కనుక మన సేవలో ఉన్నటువంటి ప్రజలు కూడా, సంఘం, మన సంఘం కూడా తడబడకుండా ఉండాలి అని అంటే మన సేవలో దేవుడు ఉన్నాడని నిరూపించబడాలి. హల్లెలూయా. స్తోత్రం కలుగును గాక. మీరు చెప్పండి, 10 సంవత్సరాలు దేవుడు దేవుడు దేవుడని సేవ చేశాం, ఎలా ఉంటుంది సేవ? ఒకే సంవత్సరం సేవ చేశాము, ఆ సేవలో దేవుడే దేవుడిగా నిరూపించబడ్డాడు. ఈ సంవత్సర కాలం సేవ ఎలా ఉంటుంది అంటారు? హల్లెలూయా. సంవత్సర కాలం చేసినటువంటి సేవలో దేవుడే ఎవరైతే ఉన్నాడో దేవుడే దేవుడే నిరూపించబడ్డాడు. ఈ సంవత్సర కాలం సేవ ఎలా ఉంటుంది? దేవుడు ఎవరో నిర్ధారణ నిరూపణ లేకుండా దేవుడి పేరు మీద సేవ చేసే 10 సంవత్సరాలు, ఈ 10 సంవత్సరాల సేవ ఎలా ఉంటుంది? హల్లెలూయా. దేవుడు అని నిరూపించబడిన సేవ ఏదైతే ఉందో ఆ సేవలో దేవుడు ఉన్నాడు గనుక ఆ సంఘం మీదకి, సేవ మీదకి వస్తున్న పోరాటాలన్నింటిలో దేవుడు తోడై ఉంటాడు. ఆ దేవుడు నిరూపించబడినటువంటి సేవ మీదకి జరుగుతున్నటువంటి యుద్ధాలు ఏవైతే ఉన్నాయో ఆ యుద్ధాలన్నీ ఆయన చేస్తాడు. హల్లెలూయా. ఆ సేవ మీదకి, సేవకుని మీదకి వస్తున్న శోధనలు ఏవైతే ఉన్నాయో ఆ శోధనలన్నింటిలోంచి ఆయన తప్పిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని పేరు చెప్పి సేవ జరిగేటువంటి సేవలో వచ్చేటువంటి వాటన్నింటినీ ఆ సేవకుడే భరించాలి. దేవుడు దేవుడు నిరూపించబడినటువంటి సేవలో వచ్చే వాటన్నింటినీ ఆయన భరిస్తాడు, సేవకుడిని ముందుకు నడిపిస్తాడు, సేవ వర్ధిల్లుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. చెప్తే మంచిగా హల్లెలూయా. కనుక మన సేవలో దేవుడు ఉన్నాడని నిరూపణ అవ్వాలంటారా, అక్కర్లేదంటారా? హల్లెలూయా. నా సేవలు అక్కర్లేదండి అని ఎవరైనా చెప్పగలరా? నా సేవలో దేవుడు ఉన్నాడని నిరూపణ అక్కర్లేదు అనేవారు ఎవరైనా ఉన్నారా? స్తోత్రం కలుగును గాక. దేవుడు ఉన్నాడని నిరూపణ కాని సేవా సంఘాలు ఏవైతే ఉన్నాయో ఆ సంఘాల్లో ప్రజలు తడబడుతూ ఉండటం మీరు గమనించండి. హల్లెలూయా. ప్రజలు తడబడకుండా స్థిరమైన భక్తి, స్థిరమైన విశ్వాసం, ప్రార్థన, పరిశుద్ధత, సమర్పణ, వైరాగ్యం అనబడిన ఈ అనుభవాల్లోనికి సంఘం రావాలి అంటే ఆ సంఘంలో దేవుడు ఉన్నాడని నిరూపించబడాలి, ఆ మందిరంలో దేవుడు ఉన్నాడని నిరూపించబడాలి, ఆ సేవలో దేవుడు ఉన్నాడని నిరూపించబడాలి. ఆ దేవుడు ఉన్నాడని నిరూపించబడాలి అంటే నీవైనా నేనైనా ఒక ఏలియాలుగా మారిపోవాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చెబుతా మంచిగా హల్లెలూయా. అగ్ని దిగి వస్తే కొన్ని కార్యాలు జరిగిన వాక్యంలో, దేవుని స్తోత్రం కలుగును గాక. అగ్ని దిగి వస్తే జరిగిన కార్యాలు ఏమిటి? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంతకీ పాస్ గారు అగ్ని అగ్ని అంటున్నాడు. అగ్ని ఎవర్రా బాబు? అగ్ని దేవుడా? కాదు, మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. హల్లెలూయా. ఒకరు ఇద్దరు అన్నారు. స్తోత్రం కలుగును గాక. మనకు దహించే దేవుడు అక్కర్లా, నువ్వేం చేసినా పర్లేదు అనే దేవుడు కావాలేమో మనకి. హల్లెలూయా. నువ్వు ఎట్లున్నా పర్వాలేదు అనే దేవుడు కావాలేమో. అట్లా నువ్వు ఎలా ఉన్నా పర్వాలేదు అనే దేవుడు కాదు యేసయ్య. హల్లెలూయా.
దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియులారా, దేవుని వాక్యంలో అగ్ని దిగి వచ్చిన సందర్భాలు మీ ముందు పెడుతున్నాను, వినండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా మట్టుకు నేను అనుకుంటున్నాను, ఆనాటి కాలంలో సేవ చేస్తున్నటువంటి సేవకులు ఎవరైనా ఉంటే ఆ సేవకులు మొట్టమొదటిగా ప్రిఫరెన్స్ ఇచ్చింది ఏమిటంటే వారి సేవలో దేవుడు ఎవరు అన్నది నిరూపించుకున్నారు వాళ్ళంతా. స్తోత్రం కలుగును గాక. మీరు గమనించండి, షడ్రక మెషక అబేద్నెగో అనే వాళ్ళు ఉన్నారు. వారి ఎదుట ఆ దేశపు రాజు ఒక పెద్ద ప్రతిమ నిలబెట్టి దండం పెట్టమన్నాడు, సాష్టాంగపడమన్నాడు. వారేమన్నారు, మేము మా దేవునికి తప్ప సాష్టాంగపడం మొక్కం అని చెప్పారు వాళ్ళు. అందుకు ప్రతిగా వారు అగ్నిగుండంలో వేయబడ్డారు. అగ్నిగుండంలో వేయబడినటువంటి ఆ ముగ్గురితో కూడా ఆ ముగ్గురు ఎవరిని ఏ దేవుణ్ణి సేవిస్తున్నారో ఆ సేవించుతున్న ఆ దేవుడు ఎవరైతే ఉన్నాడో ఆ దేవుడు ఆ ముగ్గురున్న అగ్నిలోనికి దిగి వచ్చి ఆయన దేవుడిని నిరూపించుకున్నాడు. అవునా కాదా? నెంబర్ 2, 30 రోజుల వరకు ఈ భూప్రపంచంలో ఎవరికి ప్రార్థన చేయకూడదు. ఆ దేశాన్ని పరిపాలించే రాజుకే ప్రార్థన చేయాలి. అలా రాజుకు తప్ప ఎవరికి ప్రార్థన చేసినా సింహాల వేయబడతాను ఒక శాసనం చేశారు. ఇట్టి శాసనం జరిగినని తెలిసి కూడా దానియేలు ఏం చేశాడంటే అనుదినము మారు దేవునికి ప్రార్థన చేశాడు. అలా రాజుగారికి కాకుండా దేవుడికి రాజుగారికి తప్ప దేవుడికి ప్రార్థన చేశాడు కనుక ఆ దేవుడికి ప్రార్థన చేసిన కారణంతో సింహాల గోలో వేశారు. ఆ సింహాల గోలో వేయబడినటువంటి ఆ దానియేలును రక్షించడానికి దేవుడు తన దూతను పంపి సింహముల నోళ్లను మూసి ఆయన దేవుడిని నిరూపించుకున్నాడు. అవునా కాదా? ఇప్పుడు ఇలా చెప్పుకుంటూ పోతే ఎవరి జీవితంలోనైనా ఎవరి సేవలోనైనా దేవుడు అనే దేవుడు నిరూపించబడ్డాడా లేదా? మీరేం మాట్లాడాల? హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి కాలంలోనైనా దేవుడు అనే దేవుడు నిరూపించుకున్నాడా లేదా? హల్లెలూయా. ఈ విధంగా రక్షించగలిగిన దేవుడు వీరి దేవుడు తప్ప మరొక దేవుడు లేడు అంటూ ఆ షడ్రక మెషక అబేద్నెగో దేవుడు ఎవరైతే ఉన్నారో ఆయనే పూజారుడు అని రాజుగారు శాసనం చేశాడు. హల్లెలూయా. షడ్రక మెషక అబేద్నెగో దేవుడని ఎందుకు శాసనం చేశాడు? దేవుడు నిరూపించబడ్డాడు కనుక. హల్లెలూయా. దానియేలు కాలంలో దేవుడు నిరూపించబడ్డాడు. మోషే కాలంలో దేవుడు నిరూపించబడ్డాడు. ఏలీయా కాలంలో దేవుడు నిరూపించబడ్డాడు. ఈనాటి కాలంలో దేవుడు నిరూపించబడాల్సిన అవసరం ఉందా లేదా? దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఎవరు నిరూపించబడతాడు? స్తోత్రం కలుగును గాక. ఎవరు నిరూపించబడతాడు? అక్కర్లేదా? ఇది కృపాకాలమే కనుక దేవుడు ఎవరు అన్నది నిరూపణ ఈ కాలానికి అక్కర్లేదా? కావాలా? స్తోత్రం కలుగును గాక. మరి కావాలని ఎలా నిరూపణ అవుతుంది? స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. విషయం కొద్దిది అనుకుంటున్నారేమో, ఈ విషయం చాలా పెద్దది. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇది చాలా పెద్ద వివరణ. ఆ పెద్ద వివరణ కొద్దిగా చేసి చెప్పడం ఎలాగంటూ మనసులో ఆలోచించుకుంటే మీకు ప్రకటిస్తున్నా. హల్లెలూయా. కనుక దానియేలు కాలంలో దేవుడు ఎవరో నిరూపించబడ్డాడు. అంతేందుకు అబ్రాహాము కాలంలో దేవుడు ఎవరో నిరూపించబడలేదా? ఎండవేళ సింధూర వన ముందు అబ్రాహాము కూర్చుండగా యెహోవా అతనికి ప్రత్యక్షమాయెను. కనునంతి అబ్రాహాము చూచినప్పుడు ముగ్గురు మనుషులు అబ్రాహాములో కనబడిరి. వెంటనే ఆ వచ్చిన వాడు దేవుడని గ్రహించిన అబ్రాహాము వెంటనే పరుగునెల్లి సాష్టాంగపడి వారిని సాదరంగా ఆహ్వానించి ఆతిథ్యం ఇచ్చి ఆశీర్వదించబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ఏ కాలంలో చూడండి దేవాది దేవుడైన దేవుడని నిరూపించబడ్డాడు. మన సేవలో కూడా ఆ దేవుడు నిరూపించబడాలి. హల్లెలూయా. మీరంతా ఎందుకు అంత సైలెంట్గా ఉంటున్నారు? నాకేం అర్థం కాల. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు మనమందరం దేవుని సేవకులు, అవునా కాదా? 2, మనం ధ్యానం చేస్తున్న దేవుని గురించి, అవునా కాదా? దేవుని సేవకులము, దేవుని సేవ చేస్తున్నాం. మనం మాట్లాడుకున్న దేవుని గురించో మరి దేని గురించి అయినా? మరి దేవుని గురించి అడుగుతున్నప్పుడు సైలెంట్ ఎందుకు అవుతారు మీరు? దేవుని స్తోత్రం కలుగును గాక. చేసేది దేవుని సేవ, మాట్లాడే దేవుని గురించి, మనం దేవుని గురించి మాట్లాడడం. స్తోత్రం కలుగును గాక. న్యాయం అంటారా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఏ కాలంలో మీరు చూడండి వారి సేవలో కానివ్వండి, వారి జీవితాల్లో కానివ్వండి,
దేవుడని నిరూపించబడినట్లే ఈనాడు మన సేవలో కూడా దేవుడని నిరూపించబడితే ఆ సేవ అద్భుతంగా వృద్ధి పొందుతుంది. హల్లెలూయా. ఆ సేవ వర్తిల్లుతుంది. హల్లెలూయా. దేవుడు నిరూపించబడకుండా నీ సేవ వర్తిల్లదు. దేవుడా, దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ సేవ వృద్ధి పొందాలన్నా, నీ సేవ అభివృద్ధి పొందాలన్నా, నీ సేవ వర్తిల్లాలన్నా దేవుడు అనే ఆ దేవుడు నిరూపించబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. శత్రుఘ్న మేషక్ అబేద్నెగోల కాలంలో అగ్నిగుండంలోకి దిగిరావడం ద్వారా ఆయన దేవుడుగా నిరూపించబడ్డాడు. సింహాల గుహలోనికి దానియేలు కాలంలో దిగిరావడం ద్వారా దేవుడు నిరూపించబడ్డాడు. మోషే కాలంలో మండుచున్న పొదలోనికి దిగిరావడం ద్వారా దేవుడు నిరూపించబడ్డాడు. ఏలియా కాలంలో బలిని దహించే అగ్నిగా దిగి వచ్చి ఆయన దేవుడుగా నిరూపించబడ్డాడు. హల్లెలూయా. అగ్నిగా దిగి వచ్చినటువంటి కొన్ని సందర్భాలు మీకు చెప్తాను, చూడండి. దేవుని స్తోత్రం కలుగును గాక. మిద్యాను దేశంలో ఇత్రో మందైన గొర్రెల మందను మేపుతూ ఉన్నాడు మోషే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ సినాయి పర్వతం మీద ఎన్నో ముళ్ళ పొదలున్నాయి. ఆ ముళ్ళ పొదల్లో ఉన్నటువంటి ఒక్క ముళ్ళ పొద పగ మండుచుందంట, కాలిపోవట్లేదంట. ఏమవుతుంది సార్? పొద మండుచు ఉంది, కాలిపోట్ల. కారణం ఆ ముళ్ళ పొదలోనికి అగ్ని దిగి వచ్చింది. ఆ వింత ఏమిటో చూద్దామని చెప్పి వెళుతున్నాడు మోషే. వెంటనే ఆ మండుచున్న ముళ్ళ పొదలోకి అగ్నిగా దిగి వచ్చిన దేవుడు, మోషే నీవు నీ పాదముల నుండి చెప్పులు విడుముము, నీవు నిలుచున్న స్థలము పరిశుద్ధ స్థలము అన్నాడు దేవుడు అగ్నిలో నుంచి. హల్లెలూయా. అవునా కాదా? ఏం జరిగింది? అప్పటి వరకు ఐగుప్తు దేశంలో ఐగుప్తుని చంపి నరహంతకుడిగా ముద్ర వేయబడిన మోషే ఎప్పుడైతే అగ్నిగా దేవుడు దర్శించాడో, అగ్నిగా దేవుడు ప్రత్యక్షమయ్యాడో, పిల్లరా, ఆ నరహంతకుడిగా ఉన్న మోషే సాత్వికుడుగా మారాడు. అవునా కాదా? ఇప్పుడు అగ్ని దిగి రాకపోతే మోషే సాత్వికుడిగా మారేవాడా? అగ్నిగా దిగి రాకపోతే మనం ఐగుప్తు దేశానికి వెళ్ళేవాడా? అగ్నిగా దేవుడు దిగి రాకపోతే నాయకుడు అయ్యేవాడా? అగ్నిగా దేవుడు దిగి రాకపోతే నాయకుడు అయ్యేవాడా? ప్రజలు విమోచించగలిగేవాడా? లేదు కదా. కనుక మోషే సాత్వికుడిగా మారాలన్నా, నాయకుడిగా మారాలన్నా, దేవుని కృప పొందాలన్నా, దేవుని అధికారం పొందాలన్నా, ఐగుప్తు దేశంలో అద్భుతాలు చేసేటువంటి అధికారం పొందాలన్నా దేవుడు అగ్నిగా దిగి రావలసినవే. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రెండు చదవకల చక్క వినండి, సమయం లేదు కనుక. మనందరూ సేవకులమే కనుక మనకందరూ స్క్రిప్చర్లు తెలుసు, మనకి రిఫరెన్స్ కూడా తెలుసు కనుక మీకు చెప్పడం లేదు. స్తోత్రం కలుగును గాక. 2వ రోజుల కింద మొదలైన జీవనం చూస్తే ఏలి అంటాడు, నేనే దైవజనుడనైతే ఆకాశుడి దిగి అగ్ని దిగి వచ్చి నిన్ను నీ 50 మందిని దహించును గాక అనగానే మాట పూర్తవలేదు, ప్రార్థన పూర్తవలేదు. ఆకాశం అగ్ని దిగొచ్చేసింది. ఆ కొరమైన కొండ కింద ఉన్న 50 మంది సైనికులతో కూడా వచ్చినటువంటి ఆ సేనాధిపతి కూడా మాడి పూడిదైపోయారు. స్తోత్రం కలుగును గాక. అంటే ఏ సామాన్యమైన వ్యక్తి అయినా సేవకునిగా మారాలంటే అగ్ని దిగి రావాల్సిందే. హల్లెలూయా. 2 సేవకుడు నిరూపించాలన్నా అగ్ని దిగి రావాల్సిందే. హల్లెలూయా. ఇప్పుడు ఆ 2వ రోజుల కింద మొదటి అధ్యాయంలో దైవజనుడు ఏలే చేస్తున్న ప్రార్థన ఏమిటి? నేనే దైవజనుడైతే అగ్ని ఆకాశం దిగి రావాలన్నాడు. అంటే ఇప్పుడు అగ్ని దిగి వస్తే ఏలే సేవకుడు, నేను సేవకుడు కాదని అర్థం. హల్లెలూయా. ఇది నువ్వు సేవకుడివని, నేను సేవకుడిని ఎవరు మనం నిరూపించక్కర్లేదు. మనము సేవకులము అవునో కాదో నిరూపించవలసింది ఏ దేవునికి మనం సేవ చేస్తున్నామో ఆ దేవుడు మనల్ని సేవకుడిని నిరూపించాలి. ఆ సేవకుడిని దేవుడు ఎవరు నిరూపించాడో ఆ సేవకుడు దేవుడు ఎవరని ఆ సేవకుడు నిరూపించాలి. హల్లెలూయా. దేవుడు సేవకుడు ఎవరని దేవుడు నిరూపిస్తున్నాడు, ఆ సేవకుడు దేవుడు ఎవరని నిరూపించాలి. ఇది మన సేవలో చేయవలసిన సేవ. అర్థమైంది మాటలు? దేవుడు అగ్నిగా దిగి వచ్చి ఏలియాను ఎవరు నిరూపించాడు? సేవకుడని నిరూపించాడు. సేవకుడని ఎవరు నిరూపించాడు? దేవుడు నిరూపించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నెంబర్ 3 మూడవది గమనించినట్లయితే ప్రియులారా, అగ్ని దిగి వస్తే దేవుడు ఎవరు అనే నిరూపణ జరుగుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. అగ్ని దిగి
వస్తే ప్రజలు పాపము చేయకూడనట్లు ప్రజల్లోనికి దేవుని భయం దిగి వస్తుంది. హల్లెలూయా. చదవడం ఒక్క మాట చదవండి. 20 నిర్గమకాండం. అగ్ని దిగి వస్తే అన్నటువంటిది మన సందర్భం. 20 నిర్గమకాండం. అందుకు మోషే భయపడకుడి, మిమ్మును పరీక్షించుటకును మీరు పాపము చేయకుండునట్లును ఆయన భయము ప్రజలైన మీ అందరికి కలుగుటకును దేవుడు వేంచేశాను. హల్లెలూయా. గమనించండి, మొదటిది దేవుడు అగ్నిగా దిగి వస్తే ఒక సామాన్యుడు సేవకుడైపోతున్నాడు. 2, దేవుడు అగ్నిగా దిగి వస్తే సేవకుడు అనిరూపించబడుతున్నాడు. 3వది, దేవుడు దిగి వస్తే అగ్నిగా దిగి వస్తే దేవుడు ఎవరు అని నిరూపించబడుతున్నాడు. 4వది, దేవుడు అగ్నిగా దిగి వస్తే ప్రజల్లోనికి దేవుని భయం వస్తుందంట. ప్రజలు అసలు పాపమే చేయరంట. హల్లెలూయా. అర్థమవుతున్న మాటలు? హలో, హల్లెలూయా. దేవుడు అగ్నిగా దిగి వస్తే ఒక సాధారణమైన వ్యక్తి సేవకుడిగా మారుతున్నాడు. మోషే రుజువు. హల్లెలూయా. 2, అగ్ని దిగి వస్తే ఆ సేవకుడు ఎవరికి సేవకుడు నిరూపణ అవుతుంది. హల్లెలూయా. 3, అగ్ని దిగి వస్తే దేవుడు ఎవరు అని నిరూపణ అవుతుంది. దేవుడు స్తోత్రం కలుగును గాక. 4, అగ్ని దిగి వస్తే దేవుడి భయం ప్రజల్లోకి వస్తుంట. ప్రజలు పాపం చేయరంట. స్తోత్రం కలుగును గాక. నిజంగా ఇప్పుడు ఈ మాటల్ని బట్టి ఆ దేవుడు మన సంఘంలోకి దిగి రావడం అవసరమా? అవసరం కాదా? దేవుని స్తోత్రం కలుగును గాక. నిజంగా సంఘం చెప్పుకుంటున్నాం కానీ దేవుడి భయం ఉందండి సంఘంలో. 2, సంఘం ప్రజలు చెప్పుకుంటున్నారండి. ఎవడన్నా పాపం చేయకుండా ఆగుతున్నారండి. ఏమిటండి పాపం? ప్రార్థన చేయకపోవడమే పాపం. మొదటి సమయాలు 12:14 హల్లెలూయా. సమయాలు అంటాడు కదా, నా మటుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయకుండా మారనుకున్న ఎడల యెహోవా దృష్టికి పాపం చేసిన అవుతాను. హల్లెలూయా. ఆ పాపం చేయకుండా ఉండాలని ఏం చేయాలంట? దేవుడి భయం ఉండాలా. ఆ దేవుడి భయం రావాలని ఏం చేయాలంట? అగ్నిగా దేవుడు దిగి రావాలి. అనేక సంఘాల్లోనికి ఈనాడు అగ్ని అయిన దేవుడు దిగి రాకపోవడం వలన యథేచ్ఛగా పాపాలు చేస్తున్నారు ప్రజల్లో దేవుని భయం లేదు. ఆ దేవుని భయం ప్రజల్లోకి రావాలన్నా, ప్రజలు పాపం చేయడానికి భయపడాలన్నా అగ్ని దిగి రావాలి. హల్లెలూయా. నెంబర్ 5, 5వది గమనించినట్లయితే అపోస్తలుల కార్యాలు మీకు తెలుసు. అగ్ని దిగి వస్తే చేపలు పట్టే జాలర్లు మనుషులు పట్టే జాలర్లుగా మారిపోతారు. హల్లెలూయా. హల్లెలూయా. అన్నిటికీ భయపడేటువంటి వారు దేనికి భయపడిన వారుగా తయారైపోతారు. హల్లెలూయా. 7వది గమనించినట్లయితే అగ్ని దిగి వస్తే భూలోకము తలకిందులు చేయవారుగా మారిపోతారు. ఎవరిలోనికి అగ్ని దిగి వస్తే వారు. హల్లెలూయా. స్తోత్రం చెప్తాం మంచిగా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. కనుక నా ప్రియమైన వారులారా, ఈ రోజున సేవకులమైన మనము మన సేవలో దేవాది దేవుడైన దేవుడే నిరూపించవలసిన అవసరం ఉందా లేదా? అలా దేవుడిని నిరూపించవలసిన వాడు దేవుడా దేవసేనుడా? హల్లెలూయా. ఆమేన్. మీరేం మాట్లాడలేదు. దేవునికి మహిమ కలుగును గాక. అయినా మన నోరు తెరవట్లా. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈనాడు మన సేవలో అగ్ని దిగి రావాలక్కర్లేదా? దేవునికి స్తోత్రం కలుగును గాక. 2, దేవుడు మన సేవలో ఉందని నిరూపించబడవలసిన అవసరం ఉందా లేదా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నేను లెక్చరర్ని కాదు, మీరు విద్యార్థులు కాదు, నేను క్వశ్చన్ అడిగాను కాదు, మీరు జవాబు చెప్పారు కాదు. మనందరం దేవుని సేవకులం కనుక ఆ సేవలో ఉన్నటువంటి ఒకరి అనుభవం ఒకరు మనం పంచుకోవడానికి ఈ వాక్యం ధ్యానం చేస్తున్నాం తప్ప నేను పెద్ద లెక్చరర్ని కాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. మీరు జూనియర్ ఇంటర్ స్టూడెంట్స్ కాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. స్తోత్రం చేద్దాం మంచిగా. కనుక అగ్ని దిగి రావడం వలన 7 కార్యాలు జరిగినాయి అక్కడ. స్తోత్రం ఇక 3 జరిగినాయి. మనకున్న సమయాన్ని బట్టి మీకు చెప్పేశా. హల్లెలూయా. కనుక అగ్ని దిగి రాకపోతే మోషే సేవకుడు అయ్యేవాడా? దేవునికి స్తోత్రం కలుగును గాక. అగ్ని దిగి రాకపోతే ఏలియా సేవకుడు నిరూపించబడేవాడా? 3, అగ్ని దిగి రాకపోతే దేవుడు నిరూపించబడేవాడా? స్తోత్రం కలుగును గాక. దేవుడు అగ్నిగా దిగి రాకపోతే ప్రజల్లోకి దేవుడు భయం వచ్చేదా? ప్రజలు పాపం చేయడానికి భయపడేవాళ్ళ? స్తోత్రం కలుగును గాక. ఇవన్నీ దేవుని వాక్యం చెప్పిన మాటలు సరే, ఇవన్నీ దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక మన
సంఘంలోకి వస్తున్నటువంటి విశ్వాసులు ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు మనుషులు పట్టేవారుగా మారాలన్నా అగ్ని దిగి రావాలా, స్తోత్రం కలుగును గాక. వారే భూలోకాన్ని తలకిందులు చేసేవారుగా మారాలన్నా అగ్ని దిగి రావాలా. ఈ మన సేవలో సంఘాల్లో ప్రజలోనికి అగ్ని దిగి రాకపోవడం వలన ఈ కార్యాలు ఏమీ జరగడం లేదు. వాటిలో ముఖ్యమైనది దేవుడు ఎవరిని నిరూపించబడట్లా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూద్దాం మంచిగా. హల్లెలూయా. కనుక ఇప్పుడు అగ్ని దిగి రావడం అనేది ప్రధానం, అవునా కాదా? హల్లెలూయా. అగ్ని దిగి రావడం అనేది ప్రధానం. మరి అగ్ని దిగి రావాలంటే ఏం చేయాలి సేవకులుగా మనము? దేవునికి స్తోత్రం కలుగును గాక. అగ్ని దిగి రావాలంటే దైవజనులుగా మనం ఏం చేయాలి? ఇప్పుడు చెప్పండి. ఏలియా బలిపీఠం బాగు చేసి బలిపీఠం కట్టి బలి అర్పించి ప్రార్థన చేస్తే అగ్ని వచ్చిందా, లేదంటే అగ్ని తనంతట తానే దిగి వచ్చేసిందా? మాట్లాడాలి. ఒకటి బలిపీఠం బాగు చేశాడు, 2 బలిపీఠం కట్టాడు, 3 బలి అర్పించాడు, 4 ప్రార్థన చేశాడు. అంటే ఇప్పుడు ఈ 4 చేసిన వాడు ఏలియానా ఇంకెవరన్నాడా? అంటే ఇప్పుడు ఏలియా 4 చేస్తేనే కదా అగ్ని దిగి వచ్చేసింది. అలాగే దైవజనులమైన మనం కూడా బలిపీఠాన్ని బాగు చేసి బలిపీఠం కట్టి బలి అర్పించి ప్రార్థన చేస్తేనే అగ్ని దిగి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అగ్ని రా, అగ్ని రా అంటే అగ్ని రాదు. అగ్ని రా, అగ్ని రాని నోరు ప్రార్థన ధరిస్తే రాదు. డీజే సౌండ్ పెడితే రాదు. అగ్ని దిగి రావాలంటే దానికి ఒక మెత్తలో ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి ఏలియా అనుసరించాడు. ఏంటి సార్లు పద్ధతి అంటే? 1 బలిపీఠం బాగు చేశాడు, 2 బలిపీఠం కట్టాడు, 3 బలి అర్పించాడు, 4 ప్రార్థన చేశాడు. ఇక ఆగలేక దేవుడు అగ్ని దిగి వచ్చేసాడు. దేవుడు స్తోత్రం కలుగును గాక. అలా నీలోనికి రావాలా, నీ సేవలోనికి రావాలా, సంఘంలోనికి రావాలా, ప్రజల్లోనికి రావాలా? దేవునికి మహిమ కలుగును గాక. అగ్ని దిగి వస్తాను నువ్వు సేవకుడిగా మారుతావు. అగ్ని దిగి వస్తాను నువ్వు సేవకుడు నిరూపించబడతావు. అగ్ని దిగి వస్తేనే దేవుడు నిరూపించబడతాడు. అగ్ని దిగి వస్తేనే ప్రజలు పాపం చేయకుండా భయపడతారు. అగ్ని దిగి వస్తేనే ప్రజలు అభిషేకించబడతారు. అగ్ని దిగి వస్తేనే చేపలు పట్టేవారు మనుషులు పట్టే జనాలుగా మారుతారు. అగ్ని దిగి వస్తేనే భూలోకం తలకిందులు చేసేవారుగా మారిపోతారు. నిజంగా నీ సేవలో ఉన్న విశ్వాసులు భూలోకాన్ని తలకిందులు చేసేటువంటి వారుగా మారి సంఘాలు కడితే ఎన్ని సంఘాలు వచ్చాయో తెలిసేపాటికి నీకు. హల్లెలూయా. కారణం వాళ్ళు భూలోకాన్ని తలకిందు చేసేవారు కాదు, భూలోకంలో తలకిందులు అయిపోయారు. భూలోకాన్ని తలకిందు చేయలేదు వాళ్ళు, భూలోకంలో ఏమైపోయారు? వాళ్ళు తలకిందులు అయిపోయారు. దేనికోసం? డబ్బు, 2 సుఖము, 3 భోగము, 4 ఈ లోకంలో ఉన్న వాటన్నిటిని ఆశపడి వాటన్నిటి కొరకు వీళ్ళ భూలోకంలో తలకిందులు అయిపోయారు. మనం చూస్తూ ఉంటాం. లిప్స్టిక్ వేసుకుంది విశ్వాసులేనా? వాళ్ళే. ఏమనుకో అనుమానం ఏమి లేదు. ఈ పెద్ద పెద్ద జెండలు వేసుకుంది వాళ్ళేనా? వాళ్ళే. ఎత్తు చెప్పులు వేసుకుంది వాళ్ళేనా? వాళ్ళే. పొట్టి బట్టలు వేసుకుంది వాళ్ళేనా? వాళ్ళే. ఎందుకని? భూలోకంలో వాళ్ళు తలకిందులు అయిపోయారు. స్తోత్రం కలుగును గాక. భూలోకంలో వాళ్ళు తలకిందులు అయిపోవడానికి, భూలోకాన్ని తలకిందులు చేయకపోవడానికి కారణం ఏంటంటే అగ్ని దిగి రాలేదు. హల్లెలూయా, హల్లెలూయా. సోదరులంటే మంచిగా అగ్ని దిగి రాలేదు. అగ్ని దిగి రావాలా? అగ్ని దిగి రావాలంటే రాదు. అగ్ని దిగి రమ్మంటే రాదు. అగ్ని దిగి రావాలంటే బలిపీఠం బాగు చేయబడాలి, బలిపీఠం కట్టాలి, బలి అర్పించాలి, ప్రార్థన చేయాలి. అప్పుడు అగ్ని దిగి వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. 450 మంది బలిపీఠం కట్టినా, 450 మంది బలి అర్పించినా, 450 మంది ప్రార్థన చేసినా ఎందుకు అగ్ని దిగి రాలేదంటే ఫస్ట్ పాయింట్ బలిపీఠం బాగు చేయలేదు. హల్లెలూయా. బలిపీఠం బాగు చేయలేదు. సేవ కట్టడే ఒకసారి మన సింపుల్ అండి బాబు. 4 గోడలు, 4 రేకులు, 2 మైకులు, 1 మైకు. స్తోత్రం అయిపోయింది. సింపుల్ అయిపోయింది సేవ. హల్లెలూయా. పెద్ద బోర్డు పెడతాం, ఇది ప్రార్థనా మందిరము. హల్లెలూయా. దానికి ముందు పేరు బేతేలో, హెర్మోనో, హోరేమో ఏదో పేరు. హల్లెలూయా. విమర్శించండి, అధికారం చేయడంలా. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యాకోబుకు దేవుడు ప్రత్యక్షమైన చోట, ఆ చోటుకు ఒక పేరు పెట్టాడు, యాకోబు. ఇది బేతేలు అంటే ఇది దేవుని మందిరం అన్నాడు. హల్లెలూయా. అంటే దేవుడు దిగొచ్చిన చోట దేవుని మందిరం అయింది తప్ప మనం బోర్డు పెట్టిన చోట దేవుని మందిరం అవ్వదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బోర్డు పెడితే దేవుని మందిరం సార్, అది దిగి వస్తే దేవుని మందిరం అవుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. నిజంగా మీరు గమనించండి, యాకోబు బేతేలు అనే పేరు పెట్టినటువంటి ఆ స్థలంలో ఏదైనా కట్టడం ఉంది అక్కడ? ఏమీ లేదు. అక్కడ రాళ్ళ కుప్పలో రాయి తీశాడు, రాయి నించబెట్టాడు. ఆ
ఆ రాయి మీద నూనె పోసాడు, అదే దేవుని మందిరం ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకని దేవుని మందిరం అని యాకోబు అన్నాడంటే అక్కడికి దేవుడు దిగొచ్చాడు, అక్కడ దేవుడు కనబడ్డాడు, అక్కడ దేవుడు మాట్లాడాడు, అక్కడ దేవుడు ఆశీర్వదించాడు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియమైన వాళ్ళ ఈ పూట ఒక మాట ఒకటే, అగ్ని దిగి రావాలి అనండి, అనండి. వచ్చేసిందా? ఎందుకని అగ్ని దిగి రావాలి అన్నావా లేదా? ఓసన్నా రా అన్నావు, ఓసన్న వస్తాడా రాడా? వస్తాడా? షకీనమ్మ రా అన్నావు, వస్తాడా రారా? గాలి రా అన్నావు, వచ్చిందా? వర్షం రా అన్నావు, వచ్చిందా? అగ్ని రా అన్నావు, వచ్చిందా? ఏలి అంటే వచ్చేద్ది. అర్థమైందా? ఏలియా అగ్ని రా అంటే వచ్చిందా లేదా? ఏలియా వర్షం రా అంటే వచ్చిందా లేదా? వర్షం రావద్దంటే ఆగిపోయిందా లేదా? హల్లెలూయా. నిజంగా నేను మజాక్ అంటారా? హల్లెలూయా. అదే సరదాగా మాట అంటారా? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యాకోబు పత్రికలో ఏలియా యొక్క ప్రార్థన ప్రస్తావిస్తూ యాకోబు పత్రిక అంటాడు, ఏలియా మన వంటి స్వభావం గలవాడు. అతను ఆసక్తికి ప్రార్థన చేయగా 3.5 సంవత్సరం వర్షం కొరక మానెలో 3.5 సంవత్సరం తర్వాత ప్రార్థన చేశాడు, వర్షం వచ్చేసింది, పంటలు పండించాయి. హల్లెలూయా. మన ఇంటికి తలుపులు మూసి తెరిచిన తేలిగ్గా ప్రార్థన చేస్తే ఆకాశం మూస్తూ తెరబడుతుంది సార్. ఏలియా ప్రార్థన అదే. హల్లెలూయా. చూడ మంచిగా. హల్లెలూయా. కనుక నా ప్రియమైన వారులారా, అగ్ని దిగి రావడం ప్రధానం. అగ్ని దిగి రావడం ప్రధానమే, కానీ ఆ దిగి రావాల్సిన అగ్ని దిగి రావాలంటే 1 బలిపీఠం బాగు చేయబడాలి, 2 బలిపీఠం కట్టాలి, 3 బలి అర్పించాలి, 4 ప్రార్థన చేయాలి. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ 4 ఏ జరగకపోయిన అగ్ని దిగి వచ్చిందా? 4 జరిగితే ప్రార్థన అగ్ని దిగి వచ్చిందా? ఇవాళ మన సేవలోనికి దేవుడు దిగిరాయకపోవడానికి కారణం తెలుసా? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఏమంటే దేవుడు దిగొస్తే దిగి రాకపోతే ఏమండి, నెలకు వచ్చేప్పుడు 4,000 5,000 వచ్చేస్తారు చాలండి బాబు. హల్లెలూయా. ఇవాళ చాలా మంది సేవలో స్థిరులైపోయారు. నిజంగా నాకు తెలిసినటువంటి సేవకులు స్థిరమైన వాళ్ళు ఎవరు లేరు సార్. ఎక్కడ సంఘం, అక్కడ సంఘం, అక్కడ సేవ, ఎక్కడ సేవ, ఎక్కడ స్వార్థ, అక్కడ స్వార్థ, ఎక్కడికంటే అక్కడ. ఆ సేవ క్రమంలో వారు ఖర్చు అయిపోయారు, వారు కరిగిపోయారు. ఈ రోజు వారి సేవ కనబడుతుంది. హల్లెలూయా. ఖర్చు అయిపోయి కరిగిపోయినటువంటి వారి సేవ కనబడుతుంది. మన సేవ కనబడిందా? మనమే. హల్లెలూయా. పాటకి మనమే, ప్రార్థనకి మనమే, ఆరాధనకి మనమే, వాక్యానికి మనమే, సాక్ష్యానికి. ఏం మాట్లాడుతుంది? దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు చెప్పండి షడ్రక మేషక అబేద్నెగో సేవలో దేవుడు నిరూపించబడ్డాడా లేదా? దానియేలు సేవలో దేవుడు నిరూపించబడ్డాడా లేదా? ఏలీయా సేవలో దేవుడు నిరూపించబడ్డాడా లేదా? మోషే సేవలో దేవుడు నిరూపించబడ్డాడా లేదా? అపోస్తలుడు పౌలు సేవలో యేసయ్య నిరూపించబడ్డాడా లేదా? యేసయ్య సేవలో దేవుడు నిరూపించబడ్డాడు సార్. హల్లెలూయా. యేసయ్య సేవలో కూడా దేవుడు నిరూపించబడ్డాడు, అవునా కాదా? మీరు సైలెంట్ అయిపోయారు ఎందుకో? స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పటి వరకు ఈ సత్యం నీకు తెలియకపోతే ఈ రోజు సత్యం తెలుసుకోండి. దేవుని దైవజనుడా, బోధకుడా, సేవకుడా, ప్రవక్త, యాజకుడా, ఘనత కోరుకుంటున్నవాడా, మైకు కోరుకుంటున్నవాడా, ఆసనం కోరుకుంటున్నవాడా, నీ సేవలో దేవుడు నిరూపించబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2 సేవకుడుగా నిరూపించబడాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎంత విచారం అంటే ఈ రోజున నేను సేవకుడు కాకపోతే వీళ్ళని అడగని సేవకుడు అవునా కాదు, నేను సేవకుడు కాకపోతే వీళ్ళని అడగని సేవకుడు అవునా కాదు. ఎంత విచారం సార్ అది. నిన్ను సేవకుడు నిరూపించాల్సింది నేనా? నిన్ను సేవకుడు నిరూపించవలసింది నీ దేవుడా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏలీయా సేవకుడిని దేవుడు నిరూపించాడు, దానియేలు సేవకుడిని దేవుడు నిరూపించాడు, షడ్రక మేషక అబేద్నెగో సేవకుడిని దేవుడు నిరూపించాడు, మోషే సేవకుడిని దేవుడు నిరూపించాడు, పౌలు సేవకుడిని దేవుడు నిరూపించాడు, యేసయ్య సేవకుడిని దేవుడు నిరూపించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కనుక మనం దేవుడిని నిరూపించాలి, దేవుడు మన సేవకులను నిరూపించాలి. స్తోత్రం కలుగును గాక. దేవుడు మనలను సేవకులు అని నిరూపించాలి. 2 మనము దేవుణ్ణి దేవుడు అని నిరూపించాలి. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు దేవుడు నిరూపించకపోతే మనం సేవకులు అవుతావా? దేవుడు స్తోత్రం కలుగును గాక. అలాగా ఏ దేవుడు మన సేవకులను నిరూపించాడో ఆ దేవుడిని మనం దేవుడు నిరూపించాలి సార్. మన కనపడకూడదు సార్ ఎక్కడ. హల్లెలూయా. మనం మొరుగవ్వాలి, ఆయన ప్రత్యక్షం అవ్వాలి.
మనం కనుమరుగవ్వాలి, ఆయన కనపడాలి. స్తోత్రం చెప్తా మంచిగా. దేవునికి మహిమ కలుగును గాక. పాటికి వచ్చేసిన ఇప్పుడు అగ్ని దిగి రావాలనేది ప్రాముఖ్యం. ఆ ప్రాముఖ్యమైన అగ్ని దిగి రావాలి అంటే 1 బలిపీఠం బాగు చేయబడాలి, 2 బలిపీఠం కట్టబడాలి, 3 బలిపీఠం మీద బలి అర్పించబడాలి, 4 ప్రార్థన చేయాలి. ఈ 4 నువ్వు నేర్చుకోవాలంటే దేవుని సముఖంలో నిలబడాలి. హల్లెలూయా. ఈ 4 నువ్వు నేర్చుకోవాలంటే దేవుని సముఖంలో నిలబడాలి. దేవుని సముఖంలో ఎవరు నిలబడతారో వారికి దేవుడు బలిపీఠం బాగు చేయడం నేర్పిస్తాడు, బలిపీఠం కట్టడం నేర్పిస్తాడు, బలి అర్పించడం నేర్పిస్తాడు, అగ్నికి వచ్చేట్టు ప్రార్థన చేయడం నేర్పిస్తాడు. అలా నేర్చుకోవాలంటే సముఖంలో నిలబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాట నేనలేదు. 1 రాజుల గ్రంథం 19వ అధ్యాయం 1వ వచనం. 1 రాజుల గ్రంథం 19వ అధ్యాయం 1వ వచనం. ఏలియా ఏమన్నా బైబిల్ చదవలే పెట్టుకున్నా, క్లాస్ పెట్టుకున్నావా? 1 రాజుల 19:1. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు చెప్తున్నాడు, ఏలియా నీవు హోరేబు పర్వతం మీద యెహోవా సముఖములో నిలిచి ఉండుమని దేవుడు చెప్పాడు. నిలబడ్డాడు మా ఏలియా. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 1 రాజుల గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనంలో మీరు గమనిస్తే రాజైన ఆహాబైన రాజు సముఖంలోనికి వెళ్ళి ఆయన సముఖం నిలబడి అంటాడు, నేను ఎవరి సన్నిధిలో నిలబడి ఉన్నానో ఆ యెహోవా జీవముతోను నా మాట చొప్పున మంచైన వర్షమైన పడదు అని చెప్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎక్కడ నిలబడ్డాడంట? దేవుని సన్నిధిలో నిలబడ్డాడంట. ఎక్కడ నిలబడమని దేవుడు చెప్పాడు? నా సముఖం నిలబడని చెప్పాడు. ఏది ఎక్కడ నిలబడ్డాడు? దేవుని సముఖం నిలబడ్డాడు. మీరేం మాట్లాడుతున్నారు? స్తోత్రం కలుగును గాక. ఆకలి దేవుడు స్తోత్రం చెప్దాం. అది స్తోత్రం కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. పిల్లరా, దేవుని సముఖంలో నిలబడమని దేవుడు చెప్పాడు. నిలబడమన్న దేవుని సముఖంలో నిలబడ్డాడు. ఆ నిలబడిన ఏలియాకి బలిపీఠం బాగు చేయడం నేర్పించాడు, బలిపీఠం కట్టడం నేర్పించాడు, బలి అర్పించడం నేర్పించాడు, ప్రార్థన చేయడం నేర్పించాడు. అగ్ని దిగి వచ్చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. బిలామున్నాడే దేవుని సముఖంలో నిలబడినాడు కాదు, బాలాకు దగ్గర నిలబడ్డాడు బంగారం కోసం. హల్లెలూయా, స్తోత్రం కలుగును గాక. యోధా ఉన్నాడే దేవుని సముఖంలో నిలబడినాడు కాదు, యాజకుల దగ్గర నిలబడ్డాడు. యేసయ్యను 30 వెండి నమ్ముకోవడానికి. స్తోత్రం కలుగును గాక. గెహజీ ఉన్నాడే ఎలీషా దగ్గర నిలబడింది. నయమాను దగ్గర నిలబడ్డాడు కుష్టు సంపాదించుకోవడానికి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. గమనించండి బిడ్డలారా, దేవుని సముఖంలో నిలవకుండా ఎక్కడన్నా నిలబడితే ఆ నిలబడిన వారి యొక్క జీవితాలు ఎలా ఉంటుందో గమనించండి. ఆ నిలబడిన వాడు దేన్ని సంపాదించుకుంటానికి నిలబడుతున్నాడు గమనించండి. బిలాము బాలాకు దగ్గర నిలబడ్డానికి కారణం ఏంటి? ఇంటిని బంగారం ఇస్తారన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. గెహజీ ఎలీషా దగ్గర కాకుండా నయమాను దగ్గర ఉండడానికి కారణం ఏంటి? వెండి బట్టలు సంపాదించుకోవడానికి వెళ్ళాడు. స్తోత్రం కలుగును గాక. నిలబడ్డాడు. సంపాదించుకున్నాడు లేదా? సంపాదించుకున్నాడు. ఏం సంపాదించుకున్నాడు? గెహజీ నువ్వేం సంపాదించుకున్నావంటే నా కూతురి పెళ్ళికి వెండి, నా కూతురి పెళ్ళికి బట్టలు తెచ్చుకున్నాను అన్నాడు. అప్పుడు ఎలీషా అన్నాడు, నువ్వు తెచ్చుకున్న బట్టలు వెండి కదా నాన్న, ఆ నయమాను ఏం వదిలించుకున్నాడు? కుష్టు. వాడు వదిలించుకున్న కుష్టు తెచ్చుకున్నావు. వాడికన్నా వాడితో అర్థమైపోయేది కుష్టు, కానీ నీకు నీ తరతరాలకు కుష్టు అన్నాడు. హల్లెలూయా. గమనించండి, ఏలియా దగ్గర ఎలీషా నిలబడ్డాడు. ఏం సంపాదించుకున్నాడు? 2 పాళ్ళ అభిషేకం సంపాదించుకున్నాడు. అవునా కదా? మీరేం మాట్లాడుతున్నా? హల్లెలూయా. నయమాను దగ్గర గెహజీ నిలబడ్డాడు. ఏం సంపాదించుకున్నాడు? నిజంగా ఎలీషా లాంటి సేవకుడే గెహజీ అయితే ఎలీషా దగ్గర నుంచి 4 పాళ్ళ అప్పను పొందుకున్నాడు. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఏం చేశాడు? తనకు కుష్టు, తన పిల్లలకు కుష్టు, వాళ్ళ పిల్లలకు కుష్టు, వాళ్ళ పిల్లలకి కుష్టు. నేను అనుకుంటున్నాను నయమాన్తోనే కుష్టు ఈ భూమి మీద అంతమైపోయేది, కానీ గెహజీ దాన్ని వారసత్వం తెచ్చేశాడు. కుష్టుని. దేవుని స్తోత్రం కలుగును గాక. వారసత్వం తెచ్చేశాడు. కనుక నా ప్రియమైన వాళ్ళారా, అలాగే కుష్టు గెహజీ తెచ్చుకోవడానికి గల కారణం ఏంటంటే ఎలీషా దగ్గర నిలబడవలసిన వాడు నయమాను దగ్గర నిలబడ్డాడు. బిలాము కత్తి వల్ల చంపడానికి గల కారణం ఏంటంటే దేవుని సముఖంలో నిలబడవలసిన బిలాము బాలాకు దగ్గర బంగారం కొరకు నిలబడ్డాడు. స్తోత్రం కలుగును గాక. కానీ ఏలియా
దేవుని సముఖంలో నిలబడని దేవుడు చెప్పాడు. దేవుని సముఖంలో నిలబడ్డాడు. బలిపీఠం బాగు చేయడం నేర్చుకున్నాడు. బలిపీఠం కట్టడం నేర్చుకున్నాడు. బలి అర్పించడం నేర్చుకున్నాడు. ప్రార్థన చేయడం నేర్చుకున్నాడు. ఇవన్నీ చేసినందువల్ల దేవుడు అగ్నిగా దిగి వచ్చేసాడు. హల్లెలూయా. చూడండి మంచిగా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి మంచిగా. దేవునికి స్తోత్రం చెప్తా మంచిగా. హల్లెలూయా. ఫైనల్ గా చెప్తున్నాను, ఇప్పుడు మనం బలిపీఠాలు బాగు చేయడం మనం నేర్చుకోవాలక్కర్లేదా? 2 బలిపీఠం కడతం నేర్చుకోవాలక్కర్లేదా? 3 బలి అర్పణలు నేర్చుకోవాలక్కర్లేదా? 4 ప్రార్థన అగ్ని దిగి వచ్చేట్టుగా ప్రార్థన చేయడం నేర్చుకోవాలక్కర్లేదా? నేర్చేసుకున్నామా? మనం నేర్చేసుకున్నామా? బలిపీఠం బాగు చేయడం నేర్చుకున్నామా? 2 బలిపీఠం కట్టడం నేర్చుకున్నామా? 3 బలి అర్పించడం నేర్చుకున్నామా? 4 అగ్ని దిగి వచ్చేట్టుగా ప్రార్థన చేయడం నేర్చుకున్నావు. ఏం నేర్చుకున్నావు? ఏం నేర్చుకోలేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు నువ్వు నేర్పుతావా? అంత టైం నాకు లేదు. స్తోత్రం కలుగును గాక. ఏలీ ఏం చేశాడో చెప్తాను నీకు అంతే. స్తోత్రం చెప్తా మంచిగా. అసలు బలిపీఠం బాగు చేయాలి అంటే ఆ బలిపీఠం ఏమైంది? పడిపోయింది, పాడైపోయింది. తెలియాలిగా. బలిపీఠం అంటే ప్రార్థన జీవితం. దేవుని స్తోత్రం కలుగును గాక. దైవజనుడా, దైవజనురాలా, నీ ప్రార్థన జీవితం పడిపోయిందా, బాగుందా? స్తోత్రం కలుగును గాక. పాడైపోవడం, పడిపోవడం అంటే ఏంటనుకుంటున్నారు? ఏం కాదు. ఒక ఇల్లు కాపురం చేయకుండా ఒక 4 రోజులు వదిలేసేయండి. ఇల్లు పాడైందా, బాగుంటుందా? అదేంటి కాపురం చేస్తే ఏమన్నా మనుషులుంటే కదా ఇల్లు పాడయ్యేది? కాదు కాదు కాదు. మనుషులు ఇంటి ఉంటే ఇల్లు పాడవదు. మనుషులు ఉంటే ఇల్లు పాడవుద్ది. మనుషులు లేకపోతే ఇల్లు పాడవుద్ది. అలాగే ప్రార్థన జీవితంలో ప్రార్థన జీవితం లేకపోతే, ప్రార్థన లేకపోతే ఆ ప్రార్థన జీవితం పాడైపోద్ది. హల్లెలూయా. ప్రార్థన జీవితంలో ప్రార్థన చేయకపోతే ప్రార్థన జీవితం పాడైపోతే దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకు రుజువే ఇంట్లో కాపురం ఉంటే ఇల్లు బాగుంటుంది. ఆ ఇంట్లో కాపురం లేకుండా వదిలేస్తే పాడైపోతుంది. స్తోత్రం కలుగును గాక. 1 వారం 10 రోజులు ఇంటికి తాళం పెట్టి బయటికి వెళ్ళి వచ్చేసేయండి. ఇల్లంతా ఏముంటుంది? దుమ్ము, తలుపులేసేగా, బల్లులు, మిడతలు, అసలు మామూలు జనం. దేవుని స్తోత్రం కలుగును. ఎంత భద్రం చేయగాక ఆ ఇల్లు పాడైపోద్ది. అలాగే ప్రార్థన జీవితం బాగుండాలంటే ప్రార్థన చేస్తూ ఉండాలి. నేను చెప్తాగా పాస్టర్ గారు. అవును, నువ్వు చేసే ప్రార్థన లోకస్వార్త 18:1 ప్రకారం చేస్తున్నావా? విసుకక నిత్యము ప్రార్థించుచుండవలని యేసయ్య చెప్పాడు. నేను చెప్పానా? ఎప్పుడు ప్రార్థన చేయాలంట? రోజు నా నిత్యం అంటే 1 సంవత్సరానికి ఒకసారి, నెలకోసారా? కొంతమంది నన్ను క్షమించండి, ఎవరన్నా ప్రార్థన చేయమని అడగడానికి వస్తే చేసే ప్రార్థనే ప్రార్థన. కొంతమందికి ఎవరన్నా ప్రార్థన అవసరం కూడా వస్తారు కదా, అయ్యగారు ప్రార్థన చేయడానికి కానీ ప్రార్థన ఇక అదే ప్రార్థన వాళ్ళకి. స్తోత్రం కలుగును గాక. అది ప్రార్థన కాదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక 4 మాటలు. 1 బలిపీఠం బాగు చేయాలి, 2 బలిపీఠం కట్టాలి, 3 బలి అర్పించాలి, 4 ప్రార్థన చేయాలి. ఈ 4 బాగు చేయడం గురించి మిగతా ఎన్ని చేశారు? 450 మంది బయలు ప్రవక్తలు. అందుకే అగ్ని దిగిరాలా. స్తోత్రం కలుగును గాక. బలిపీఠం కట్టారా? కట్టారు. బలి అర్పించారా? అర్పించారు. ప్రార్థన చేశారా? చేశారు. అగ్ని వచ్చిందా? రాలా. మరి ఏలేగంటే బలిపీఠం ఎందుకు వచ్చింది సార్ అగ్ని అంటే? బలిపీఠం బాగు చేశాడండి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, బలిపీఠం పడిపోయింది, పాడైపోయింది అని వాక్యంలో ఉంది. అవునా కదా? ఏం మాట్లాడలేదు మీరు? స్తోత్రం కలుగును గాక. నేను చెప్పే మాటని చెప్పండి, అయిపోతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. రోజుకి ఎన్ని అధ్యాయాలు చదువుతున్నారో భక్తులు? స్తోత్రం కలుగును గాక. ఏమండి, కేరళలో చదువుకోవడమేనా? హల్లెలూయా. దేవుడు నన్ను క్షమించును గాక, మిమ్మల్ని దీవించును గాక. మా బిడ్డకి అలవాటైన మాట అది. ప్రభు మిమ్మల్ని దీవించును గాక అనగానే వచ్చేసింది దీవెన. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.